తెలంగాణ ప్రజల శాంతిని కుంగదీయడానికి పన్నిన పన్నాగంలో భాగంగానే కవిత గారిని అరెస్ట్ చేసిర్రు. ఈరోజు తెలంగాణ ప్రజలు ఆశీర్వాదం మేరకు, మరి రాజ్యాంగం ఆశీర్వాదం మేరకు, సుప్రీంకోర్టు ఆశీర్వాదం మేరకు మరి ఏ తప్పు చేయలేని మరి కవితమ్మ బెయిల్ మీద వచ్చింది. తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి దసరా పండుగ గతంలో లాగా 24 ఏళ్ల నుండి మేము మరి ఆమెను ముందలు పెట్టి తెలంగాణ తల్లిగా, తెలంగాణ బిడ్డగా మేము ఆమెను ఆదరిస్తాము. రైట్ మధు, ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఎక్స్క్లూజివ్ విజువల్స్, లైవ్ విజువల్స్, ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. కవిత హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్ లోకి చేరుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. కవితతో పాటు ఇటు కేటీఆర్ అలాగే కొడుకును కూడా మీరు చూడొచ్చు, భర్త అనిల్ కూడా మీరు చూడొచ్చు. భర్త అనిల్, ఆ తర్వాత కొడుకు ఆదిత్య, కవిత, కేటీఆర్, ఈ నలుగురు కూడా ఫ్రేమ్ లో చూడొచ్చు. వాళ్ళతో పాటు ఆ వెనకాల మిగిలిన కార్యకర్తలు అలాగే ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా వస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మీరు చూస్తున్నారు. కవిత హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి ఎరావెల్స్ వైపు వస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరూ కూడా ఇన్ఫాక్ట్ భద్రతా సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారు. మరి కాసేపట్లో కవిత బయటకు రాబోతున్నారు. ఒకసారి చూస్తే కనుక నిన్నటి ఉద్విగ్న వాతావరణానికి ఈరోజు చిరునవ్వులు చిందిస్తున్న వాతావరణం. ఎందుకంటే 5 నెలల తర్వాత, రిమెంబర్ ఈ మాట నేను 10 సార్లు ఎందుకు చెప్తానంటే కనుక 166 రోజుల తర్వాత కవిత మళ్ళీ హైదరాబాద్కు తిరిగి చేరుకున్నారు. ముఖ్యంగా ఆ 5 నెలలు కూడా జైల్లో ఉన్న తర్వాత నిన్న రిలీజ్ అయిన సందర్భంలో ఉద్విగ్న వాతావరణం చూసాం. ఆ తర్వాత తను బయటకు వచ్చిన మాట్లాడిన సందర్భాన్ని కూడా చూసాం. కాస్త గట్టిగానే తన వాయిస్ని వినిపించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఒక వార్నింగ్ లాంటిది ఇచ్చిన సందర్భాన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే వడ్డీతో సైతం చెల్లిస్తా ఉంటే ఇచ్చిన ఇన్ఫాక్ట్ చేసిన వ్యాఖ్య ప్రెసెంట్ ఎక్కడ చూసినా అదే హైలైట్గా మారింది. మరి ముఖ్యంగా కవితకు సంబంధించి వడ్డీతో సైతం చెల్లిస్తూ ఉంటూ ఎవరికి వార్నింగ్ ఇచ్చారనే అంశానికి సంబంధించి ఇప్పుడు డిస్కషన్ జోరందుకుంది. ఇప్పుడు ఆ చిరునవ్వులు చిందిస్తూ ఇన్ఫాక్ట్ నేను ఎక్కడ కూడా మనకి ఈ సినారియోలో కనిపించట్లేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్, అదిగో విజువల్స్ మీరు చూస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నుంచి, అవును ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ముఖ్యంగా భారీ శ్రేణులు అక్కడ కూడా భారీగానే మనకు కనిపిస్తున్నారు. శ్రేణులు అందరూ కూడా, దాంతోపాటు ఎయిర్పోర్ట్ స్టాఫ్ కూడా ఆమెను కలిసి ఆమెతో సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. భద్రతా సిబ్బంది కూడా అక్కడ మీరు చూడొచ్చు. భద్రతా సిబ్బంది కూడా అక్కడికి ఇన్ఫాక్ట్ భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఇటు కేటీఆర్, కవిత చూడండి ఒక్కసారి భర్త ముందుండి నడిపిస్తున్న సందర్భాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. కొడుకు నిన్నటి నుంచి కూడా ప్రేమ్లో వీళ్ళిద్దరూ కూడా చాలా దగ్గరగా ఉండి మాట్లాడుకుంటున్న సందర్భం, ఆ విజువల్ని చూడొచ్చు. ఇన్ఫాక్ట్ నిన్న కూడా అదిగో అన్నయ్య చేయి పట్టుకుని ముందుకు తీసుకెళ్తోంది. ఆ విజువల్ని మీరు చూడొచ్చు. కవిత అన్నయ్య కేటీఆర్ చేయి పట్టుకుని ముందుకు వెళ్తున్న సందర్భాన్ని మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా నిన్నటి నుంచి ఆ కాన్వర్సేషన్ కావచ్చు, లేకపోతే చిరునవ్వులు చిందిస్తున్న విజువల్స్ని చూడొచ్చు. మరి ముఖ్యంగా నిన్న కోర్టులో డిస్కషన్స్ అయినప్పుడు కూడా ఆయన భావోద్వేగానికి లోనైనట్టుగా మనకు తెలుస్తోంది. బయటకు వచ్చారు కవిత, అటు సంతోష్ కూడా మన విజువల్లో చూడొచ్చు. బయటకు వచ్చిన కవితకు సంబంధించి భారీగా శ్రేణులు చేరుకోవడంతో ఇటు భద్రతా సిబ్బంది కూడా కాస్త కష్టమవుతోంది. అక్కడ సెక్యూరిటీని అక్కడ ఆ రష్ని కంట్రోల్ చేయడంలో సెక్యూరిటీ సిబ్బంది కూడా కాస్త ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని మీరు చూస్తున్నారు. బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. భారీ సంఖ్యలో అక్కడికి పార్టీ శ్రేణులు చేరుకోవడంతో ఒక్కసారిగా అక్కడ కిక్కిరిసిన వాతావరణం మీరు చూస్తున్నారు. ఇటు కవిత బయటకు వస్తున్నారనే వార్త తెలిసిన తర్వాత పార్టీ శ్రేణులు కూడా ఒక్కసారి జోరందుకున్నాయి. జై తెలంగాణ అంటూ నినదిస్తున్న విజువల్స్, ఒక్కసారి లైవ్ విజువల్స్ చూద్దాం. అక్కడ రైట్, అదిగో కల్వకుంట్ల కవిత బయటకు వస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. లైవ్ ఫ్రేమ్ విజువల్స్, ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి కాసేపట్లో ఇటు కవిత బయటకు రాబోతున్నారు. మరి ముఖ్యంగా 166 రోజుల తర్వాత బయటకు రావడం, మరి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి హైదరాబాద్లో తన కాలు పెట్టిన తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే సంబరాలు చేసుకుంటాయి. బాణాసంచాలు కాలుస్తూ మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు చేసుకుంటున్నాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు. లెఫ్ట్ సైడ్ బాక్స్ లో కవిత హైదరాబాద్ కు చేరుకున్నారు. చేరుకొని ఎరావెల్స్ వైపు టువర్డ్స్ ఎరావెల్ వైపు వస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. రైట్ సైడ్ బాక్స్ లైవ్ విజువల్స్, అవి లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు మరికొంతమంది కూడా ఆ ఫ్రేమ్ లో మీరు చూడొచ్చు. ఇలా మొత్తం బీఆర్కి సంబంధించి కీలక నేతలందరూ కూడా వెళ్లారు. నిన్న తీహార్ జైలు నుంచి బయటకు వస్తున్న సందర్భంలో బయట ఉన్న సందర్భాన్ని చూసాం. అయితే ఇప్పుడు
మరి కాసేపట్లో కవిత బయటకు రాబోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణులు జోష్లోకి వెళ్ళాయనే చెప్పుకోవాలి. జై తెలంగాణ, జై కవిత అంటూ వాళ్ళు అక్కడ నినాదాలు చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ప్రెసెంట్ అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది అనేది. హైదరాబాద్లో దిగగానే ఒక్కసారి ఫేస్ ఒక్కసారి చూస్తే కనుక, ముఖం చూస్తే కనుక నిన్న ఎక్కడ చూసినా కాస్త ఉద్విగ్న వాతావరణం, కాస్త కళ్ళు చెమర్చిన వాతావరణం. కానీ ఈరోజు చిరునవ్వులు చిందిస్తూ బయటకు వస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. కవిత హైదరాబాద్లో ల్యాండ్ అయిన తర్వాత అఫ్కోర్స్ ఎవరికైనా సరే మన భూమి అనగానే, మన ల్యాండ్ అనగానే, మన ప్రదేశం అనగానే అదొక మమకారం ఉంటుంది, దాంతోపాటు ఆ కనెక్టివిటీ ఉంటుంది. ఈ నేపథ్యంలో ల్యాండ్ అయిన తర్వాత అదిగో 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 బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బయటకు వస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఇప్పటికే రోప్ టీం కూడా అలర్ట్ అయింది. శ్రీనివాస్ గౌడ్, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, శ్రీనివాస్ గౌడ్తో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ముందొస్తున్నారు. అక్కడ సెక్యూరిటీని ఫస్ట్ చెక్ చేసుకుంది, అదిగో చెక్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వీళ్ళందరూ కూడా ముందొచ్చి అక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత మెల్లిగా వెనకాల ఎమ్మెల్సీ కవిత వస్తున్న పరిస్థితి. ఎస్, అక్కడ భద్రతా సిబ్బంది కూడా మీరు చూడొచ్చు. వీళ్ళందరూ కూడా అదిగోండి అక్కడే ఇప్పటికే మాగుంట గోపీనాథ్ వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. నేనంతా కూడా వాళ్ళు అక్కడే ఉన్న సందర్భం. హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్కు చేరుకున్నారు ఎమ్మెల్సీ కవిత. కొద్దిసేపటి క్రితమే ల్యాండ్ అయ్యారు సత్యవతి రాథోడ్తో పాటు సునీత లక్ష్మారెడ్డి వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్న ఆ విజువల్స్ని మీరు చూస్తున్నారు. రైట్, మరి కాసేపట్లో బయటకు రాబోతున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అక్కడ వస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కరితో అక్కడ చాలామంది సెల్ఫీలు తీసుకునేందుకు వస్తున్న నేపథ్యంలో ఎవరికి కదలడుకున్న సెల్ఫీ ఇస్తున్న విజువల్స్ని కొద్దిసేపటి క్రితం మనం చూస్తాం. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ స్టాఫ్ కూడా సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపడంతో వాళ్ళకి సెల్ఫీలు ఇస్తూ కూడా ముందుకు వస్తున్న సందర్భంలో అక్కడ కాస్త ఆలస్యం అవుతున్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో అరైవల్ గేట్ నుంచి బయటకు రాబోతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడికి అదిగో ఎస్ కవిత అక్కడికి చేరుకున్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అరైవల్స్ నుంచి బయటకు వస్తున్న నేపథ్యంలో అక్కడ సందడి వాతావరణం ఎలా ఉంది, అక్కడ కోలాహలం ఎలా ఉంది అనేది ఒకసారి లైవ్ ఫ్రేమ్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే జై తెలంగాణ అంటే వాళ్ళందరూ నిలదీస్తున్నారు. అక్కడ సత్యవతి రాథోడ్తో పాటు మరికొంతమంది మహిళా కార్యకర్తలు, మహిళా నేతలు, బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకున్నారు. కల్వకుంట్ల కవిత బెయిల్పై విడుదలై ఈరోజు హైదరాబాద్కు చేరుకున్నారు. ఇక్కడి నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి 500 నుంచి 1000 కార్లతో భారీ ర్యాలీతో బంజారా హిల్స్లోని తన ఇంటికి చేరుకోబోతున్నారు కవిత. అక్కడికి చేరుకున్న తర్వాత ఈరోజంతా అక్కడే ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే కుటుంబ సభ్యులు చేరుకున్నారు. తల్లి శోభ కూడా చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా విజువల్స్ని మీరు చూస్తున్నారు. మొత్తం అక్కడ కిక్కిరిసిపోయిన వాతావరణం. ఈ నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఒక్కసారిగా జనం ఎగబడుతున్న పరిస్థితి మీరు చూడొచ్చు. కవితను విష్ చేయాలి. కవిత బయటకు వచ్చిన నేపథ్యంలో దానికి విష్ చేయాలంటూ కూడా అక్కడికి చేరుకున్న ఆ కార్యకర్తలకు సంబంధించి వారిని కట్టడి చేయడంలో కాస్త భద్రతా సిబ్బంది ఇబ్బంది పడుతున్న మాట వినిపిస్తోంది. వారిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కొంతమంది భావోద్వేగానికి లోనవుతున్న విజువల్స్ కూడా మనం చూసాం. కొంతమంది భావోద్వేగానికి లోనవుతున్నారు. కవిత రిలీజ్ బయటకు రాగానే కవితను చూసిన కొంతమంది భావోద్వేగానికి లోనైన విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రెసెంట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ తాజా విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు కల్వకుంట్ల కవిత. మరి ముఖ్యంగా ఇక్కడ ఈ కేసుకు సంబంధించిన బాడీ వేడి బాధలను జరిగిన తర్వాత రైట్ ఒక్కసారి అక్కడ పరిస్థితిని చూసే ప్రయత్నం చేద్దాం. ఆమె చూపెట్టు, ఆమె ఏడుందబ్బా? విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కవితకు గ్రాండ్ వెల్కమ్ అంటూ కూడా పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకుని పుష్పగుచ్చాలతో ఆమెకు స్వాగతం పలికేందుకు అక్కడికి చేరుకున్నారు. దీంతో భద్రతా సిబ్బంది వాళ్ళని కట్టడి చేయడంలో కాస్త ఇబ్బంది పడుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఒక్కసారిగా అందరూ ఇన్ఫాక్ట్ ఆ రష్ని మీరు చూస్తే కనుక చాలా రష్గా ఉన్న ప్రాంతం అని చెప్పుకోవాలి. కిక్కిరిసిపోయింది. ఒక్కసారిగా
శంషాబాద్ ఎయిర్పోర్ట్ సాధారణంగా చూస్తూ ఉంటాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ చాలా విస్తీర్ణం ఎక్కువ ఉంటుంది, ముఖ్యంగా స్పేషియస్గా ఉంటున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. అటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రోజు కిక్కిరిసిపోయిన వాతావరణం కనిపిస్తోంది. ఎక్కడ అదిగోండి ఆ విజువల్ని మీరు చూడొచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ చేరుకున్నారు. దీంతో పుష్పగుచ్చంతో ఆమెకు స్వాగతం పలికేందుకు అక్కడ కార్యకర్తలు ఎగబడుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ హడావడి వాతావరణం ఏర్పడింది. కవిత అదిగోండి అక్కడ ఆ ఫ్రేమ్లో మీరు చూడొచ్చు. రైట్ సైడ్ కార్నర్లో ఇటు సంతోష్తో పాటు మరికొంతమంది అక్కడ ఉన్నారు. సంతోష్, అలాగే కవిత కుమారుడు ఆదిత్య, అలాగే భర్త అనిల్ కూడా ఫ్రేమ్లో చూడొచ్చు. కవిత కాన్వాయ్కి చేరుకోబోతున్నారు. తన కారులోకి చేరుకున్న తర్వాత కాన్వాయ్ పైకి చేరుకుని అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశమే కనిపిస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. భద్రతా సిబ్బంది అక్కడ చాలా మంది కారు మీదకి ఎక్కబడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. కాస్త ఉద్రిక్త వాతావరణం కింద కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ భద్రతా సిబ్బంది వాళ్ళని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ భారీగా శ్రేణులు అక్కడ చేరుకోవడంతో వాళ్ళని అదుపులోకి ఇన్ఫాక్ట్ అక్కడ కట్టడి చేయడం ఇబ్బందికర వాతావరణంగా కనిపిస్తోంది. ఒక్కసారిగా వాళ్ళందరూ ఎగబడుతున్నారు. దీంతో అక్కడ సిచ్యువేషన్ అదుపులోకి తీసుకురావడానికి వాళ్ళు శ్రమించాల్సిన పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. కనీసం కారులోకి వెళ్లేందుకు కూడా వాళ్ళు అవకాశం ఇవ్వడం లేదు. దీంతో అక్కడ భద్రతా సిబ్బంది వాళ్ళని పక్కకు జరుపుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ లాఠీని కూడా ఉపయోగించి వాళ్ళని అక్కడి నుంచి పంపించారంటే అర్థం చేసుకోవచ్చు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీ కవిత అదిగోండి, ఎమ్మెల్సీ కవిత అభివాదం చేసుకుంటూ కనిపిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత ఇటు కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఆ విజువల్ని మీరు చూస్తున్నారు. కిక్కిరిసిపోయిన వాతావరణం, గులాబీ శ్రేణులు ఒక్కసారిగా చేరుకోవడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కిక్కిరిసిపోయింది. అయితే అక్కడ వారిని కట్టడి చేయడం మాత్రం పోలీసుల వల్ల కావటం లేదు అనే విషయం ఒక్కసారి మనం చూసి అర్థమవుతుంది. కాస్త ఇబ్బందికర వాతావరణం మనకు కనిపిస్తోంది. అయినప్పటికీ తన కాన్వాయ్కి చేరుకున్నారు. కవిత అభివాదం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఆ విజువల్ని మీరు చూడొచ్చు. కవిత హైదరాబాద్కి చేరుకోగానే బీఆర్ఎస్ శ్రేణులు జై తెలంగాణ అంటూ నినదించిన ఆ విజువల్ని మీరు చూడొచ్చు. ఒక్కసారిగా పిడికిలు బిగించి జై తెలంగాణ అంటూ కవిత అసలు ఒకసారి ఏమన్నారో చూద్దాం. రైట్ విజువల్ మీరు చూస్తున్నారు. కల్వకుంట్ల కవిత హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అభివాదం చేసుకుంటూ ముందుకు కదులుతున్న ఆ విజువల్స్ ని మీరు చూస్తున్నారు. దాదాపుగా ఈ నెలకు సంబంధించి మాట్లాడుకుంటే ఈ నెల అండ్ గత నెల కూడా వాడివేడి వాదనలు జరిగాయనే చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా జూలై 1 నుంచి కవిత బెయిల్ పిటిషన్ను కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు ఆ తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించి జూలై 25 వరకు పొడిగించిన సందర్భాన్ని చూసాం. ఆ తర్వాత బెయిల్ పిటిషన్పై ట్రయల్ కోర్టు విచారణ కూడా వాయిదా వేసింది. అక్కడ అంటే బెయిల్ పిటిషన్పై ట్రయల్ కోర్టు విచారణ మళ్ళీ వాయిదా పడింది. దాదాపుగా ఈ నెల 5వ తారీఖున ఆ ప్రాంతంలో అక్కడి నుంచి చూసుకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ నెల 12వ తారీఖున ఆ తర్వాత అంటే 20వ తారీఖున బెయిల్ పిటిషన్ విచారణ మళ్ళీ వాయిదా పడింది. 22వ తారీఖున కవితకు కవిత అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత తీహాడ్ జైలు నుంచి ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో 27వ తారీఖున అంటే నిన్న కవితకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. బెయిల్ మంజూరు చేసిన తర్వాత రాత్రి 9:11 ప్రాంతంలో కవిత బయటకు వచ్చారు. బయటకు వచ్చిన సందర్భంలో ఉద్విగ్న వాతావరణాన్ని మనం చూసాం. ఈరోజు కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడి నుంచి తన ఇంటికి చేరుకోబోతున్నారు. ఇప్పటికీ కుటుంబ సభ్యులందరూ కూడా కవిత ఇంటికి చేరుకున్నారు. కవితకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు కూడా భారీ ఏర్పాట్లు చేశాయి. ఈ కుటుంబ సభ్యులు కూడా
కవితకు వెల్కమ్ చెప్పేందుకు ఇంటి దగ్గర సిద్ధంగా ఉన్నారు, ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఎటువంటి వాతావరణం ఉంది, కాన్వాయ్ గా బయలుదేరినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఏం లేదు, ఎవిడెన్స్ ఎక్కడ ఏం లేదు, కావాలని చేసిరని చెప్పి అందుకే బెయిల్ ఇవ్వడం జరిగింది. కేసు కూడా ఇదే విధంగా. సీఎం రేవంత్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితం కామెంట్ చేశారు, బీజేపీ గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో సహకారం చేశారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అంతా ఉంటుంది. ఇప్పుడు బీజేపీ ఏమో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అంటుంది, కాంగ్రెస్ ఏమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటుంది. ఏమైనా అర్థం ఉందా? ఏ పార్టీకి ఆ పార్టీకి ఉంటుంది, అంతా ఏం లేదు. ధర్మం న్యాయం ఉంది కనుక ఆ బెయిల్ వచ్చింది. దత్తావతి రాథోడ్ గారు ఉన్నారు. మేడం, బెయిల్ గురించి ఏం చెప్తారు? బెయిల్ వచ్చింది దసరాకు ఒక నెల ముందు ఈ రోజు బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్. నిజంగా ఇది కవితక్క మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఆమె కడిగిన ముత్యంలాగా బయటికి వస్తుందని. ఎవరు ఎన్ని కుట్రలు చేసినో మరి రాబోయే కాలంలో తప్పకుండా తెలుస్తుంది. ఈరోజు మాకు కోర్టు పట్ల, న్యాయస్థానం పట్ల విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం మరొకసారి రుజువైందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మాజీ మంత్రులు దత్తా ఇక్కడికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇక్కడికి చేరుకున్నాయి. వాళ్ళంతా కూడా స్వాగతం చెప్పడానికి వచ్చారు. మనం చూస్తూ ఉన్నాం, మాజీ మంత్రులు, తర్వాత మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కొంతమంది కీలక నాయకులు మొత్తం బీఆర్ఎస్ పార్టీ చేరుకున్నారు. ఒకసారి లైవ్ లో చూద్దాం ఏం జరుగుతుంది అనేటువంటిది. కవితకు బ్రాండ్లకు వారికి స్వాగతం చెప్తాం. ఏం చెప్తారు? చాలా సంతోషంగా ఉంది. న్యాయమే గెలిచింది. ఇలా ఏం చెప్పిన అవసరం లేదు, న్యాయమే గెలిచింది. చాలా సంతోషంగా కార్యకర్తలు, పార్టీ శ్రేణులు చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. ఎక్కడికి పోయినా చివరికి న్యాయమే గెలుస్తారు. మొత్తానికి కవిత కాన్వాయ్ స్టార్ట్ అయింది. కవిత పైలట్ కు సంబంధించినటువంటి వాహనాలతో ఫ్లెక్సీలతో వీళ్ళంతా స్వాగతం చెప్తా ఉన్నటువంటి చాలా మంది కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వేడులు ఇక్కడికి రావడంతో పాటు కోలాహలానికి కవిత వాహనం లైవ్లో చూద్దాం. కేటీఆర్ తర్వాత పాడి కౌశిక్ రెడ్డి రైట్, విజువల్లో మీరు చూస్తున్నారు కవిత హైదరాబాద్ లో ల్యాండ్ అయిన తర్వాత కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ ముందుకు కదులుతున్నారు. ఆ వాహన శ్రేణికి సంబంధించి మనం చూసాం. మరి ముఖ్యంగా ఇటు ఆ వాహన శ్రేణిలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్తో పాటు సత్యవతి రాథోడ్ని, అలాగే ఎంపీ కవితను కూడా మనం చూసాం. ఆ కాన్వాయ్ ముందుకు వెళుతోంది. అండ్ కవిత ప్రయాణిస్తున్న వెహికల్కి ముందు వాహనంలో ఇటు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, ఇలా వీళ్ళందరూ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. విజువల్లో మీరు చూస్తున్నారు అభివాదం చేసుకుంటూ కాన్వాయ్కి చేరుకోగానే, కాన్వాయ్ ఇన్ఫాక్ట్ ఆ కారుకి చేరుకోగానే అక్కడికి చేరుకొని అక్కడికి వచ్చిన కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశిస్తూ అభివాదం చేసుకుంటూ కవిత ముందుకు వెళ్ళిన ఆ సందర్భాన్ని మీరు చూస్తున్నారు. పిడికిలు బిగించి పైకెత్తి జై తెలంగాణ అంటూ నినదించుకుంటూ ముందుకు వెళ్ళిన ఆ విజువల్స్ని మీరు చూస్తున్నారు. అయితే ఇక్కడ లిక్కర్ పాలసీస్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ని రైజ్ అవుతున్న పరిస్థితి. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన చిట్చాట్లో కొన్ని అంశాలను ప్రస్తావించారనేది ఇక్కడ విస్తృతంగా మనకు వినిపిస్తున్నమాట. అయితే 17 నెలలకు సిసోడియాకు బెయిల్ రావడం ఏమిటి, 5-6 నెలల్లోనే కవితకు బెయిల్ రావడం ఏంటి, ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే కనుక బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనే అంశానికి సంబంధించి అర్థమవుతుందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన సందర్భం. ఎస్, విజువల్లో మీరు చూస్తున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకున్న తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్న విజువల్స్ మీరు లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నారు. రైట్ సైడ్ బాక్స్లో కల్వకుంట్ల కవిత బయటకు చేరుకోగాని, అరైవల్స్ నుంచి బయటకు రాగాని కార్యకర్తలను ఉద్దేశించి
అభివాదం చేస్తున్న ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. అక్కడ ఇన్ఫాక్ట్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. కవితకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ ఏర్పాట్లు చేసింది. 500 వాహనాలు దాదాపుగా కాన్వాయ్లో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎయిర్పోర్ట్ నుంచి బంజారా హిల్స్లోని కవిత ఇంటికి చేరుకునే వరకు కూడా భారీ వాహన శ్రేణిని ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు. కవితకు గ్రాండ్ వెల్కమ్ పలికేందుకు ఇప్పటికే భారీగా కటౌట్లను కూడా సిద్ధం చేస్తారు. ఇప్పటికే బాణాసంచా కాలుస్తూ మిఠాయిలు తినిపించుకుంటూ బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇటు ఎయిర్పోర్ట్ నుంచి బంజారా హిల్స్లోని ఆమె ఇంటి వరకు కూడా ఆ ట్రాఫిక్ విషయంలో కూడా అధికారులు అలర్ట్ అయ్యారు. ఎందుకంటే భారీగా శ్రేణులు చేరుకుంటున్న నేపథ్యంలో అక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా భద్రతా ఏర్పాట్లు కూడా కట్టుదిట్టం చేయడం జరిగింది. ఫ్లవర్ బుకేస్తో కావచ్చు, దాంతోపాటు ఫ్లెక్సీస్తో ఆమెకు స్వాగతం పలుకుతున్న విజువల్స్ని మీరు చూస్తున్నారు. వెల్కమ్ కటౌట్స్ కూడా ఏర్పాటు చేసింది బీఆర్ఎస్. మొత్తం ఈ ఆమె వచ్చే మార్గంలో, ఆమె ప్రయాణించే మార్గంలో, కవిత ప్రయాణించే మార్గంలో